సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు బయటపడ్డాయి. తక్కువ రేటులో బంగారం ఇప్పిస్తామని వ్యాపారిని బురిడీ కొట్టించారు కొందరు వ్యక్తులు. 20 మంది టీంగా ఏర్పడి పక్కా ప్లాన్తో ఎస్ఓటీ పోలీసులమని చెప్పి డబ్బును దోచుకున్నారు. అయితే దోచుకున్న డబ్బుతో బైక్పై వెళ్తున్న ముఠా సభ్యుడు రాంబాబును జేబీఎస్ దగ్గర అడ్డుకున్నారు బైక్ ఫినాన్స్ రికవరీ ఏజెంట్లు. బ్యాగ్లో భారీగా డబ్బు ఉండడం చూసి వారిని బెదిరించి బ్యాగును తీసుకెళ్లారు రికవరీ ఏజెంట్లు. తర్వాత డబ్బును పంచుకుని గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు డీసీపీ రష్మి పెరుమాళ్. కేసులో 16 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 43 లక్షలతో పాటు 59 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీసీపీ. 18th రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ హరిరామ్ అని కంప్లైంట్ మార్కెట్ ఏరియాలో ఈజ్ మర్చెంట్ బిజినెస్ ఆయనది. సో ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక అన్ఐడెంటిఫైడ్ 4 పర్సన్స్ వచ్చి ఆయన షాప్లో ఆయన ఆఫీస్ లోపలికి వచ్చి ఆయనకు పాట ఉన్న ఒక 2 పర్సన్స్ రాధేశా అండ్ రాంబాబు అక్కడ ఉన్న పర్సన్స్ని అసాల్ట్ చేసి క్యాష్ ఒక 72 lakhs వర్త్ క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు, క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారని ఇనిషియల్ మాకు వచ్చిన కంప్లైంట్ ఇది. సో ఈ కంప్లైంట్లో మేము అంతా వెరిఫై సీసీటీవీస్ అన్ని రకాలుగా వెరిఫై చేస్తున్న క్రమంలో ఇనీషియల్గా మాకు తెలిసింది ఏంటంటే ఒక 4-wheeler వెహికల్ పర్సన్స్ వచ్చారు, బిల్డింగ్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఎస్ఓటీ రాచకొండ అని క్లెయిమ్ చేశారు. ది క్లెయిమ్ దట్ దే ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి అమౌంట్ తీసుకొని వెళ్ళారు. సో ఫస్ట్ మేము పట్టుకుంది ఈ ఇనీషియల్ వెహికల్లో వచ్చిన వాళ్ళని పట్టుకున్నాము. సో అక్కడి నుంచి మొత్తం స్టోరీ గాట్ రివీల్. సో ఈ రాధేశ్యామ్ అనే పర్సన్ మీడియేటర్గా యాక్ట్ చేశాడు. రాధేశ్యామ్ ఈ కంప్లైనెంట్కి చెప్పాడు ఏంటంటే ఇట్లా 1 kg గోల్డ్ ఉంది, 5% డిస్కౌంట్లో మార్కెట్ రేట్కి తక్కువలో ఇప్పిస్తాము, సో మీరు అమౌంట్ రెడీ చేసుకుంటే వి విల్ ఆ గోల్డ్ మీకు ఇస్తాము అని అట్లా అక్కడి నుంచి డీల్ స్టార్ట్ అయింది. సో ఆ రాధేశ్యామ్ అనే పర్సన్ ఇట్లా ఆయనకి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్తో ఇంట్రడ్యూస్ చేయించాడు. ఇది సింధీ బేకరీ అని ఇక్కడ మార్కెట్ ఏరియాలో ఉంది. ఆ ఏరియాలో వెళ్ళి వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత రాంబాబు వన్ ఆఫ్ ది అక్యూస్డ్ అండ్ రాధేశ్యామ్ కంప్లైంట్తో పాటు ఆ రూమ్కి ఆ క్యాష్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారు. ఆ కన్ఫర్మ్ చేసుకున్న టైంలో ఈయన ఫోన్ చేసి చెప్పారు కన్ఫర్మ్ అయింది, ఉంది అమౌంట్ అని. సో వైల్ దే వర్ వెయిటింగ్ ఆ టైంలో ఈ 4 పర్సన్స్ కార్లో వచ్చి తీసుకొని వెళ్ళారు. సో ఇనీషియల్ మా సస్పిషన్ ఈ మెయిన్ మీడియేటర్ ఎవరు ఈ డీల్ ఇంట్రడ్యూస్ చేశారు ఆ పర్సన్ మీదనే ఫస్ట్ సస్పిషన్ ఏంటి. సో ఎందుకంటే మమ్మల్ని కూడా కొట్టి తీసుకెళ్లారని చెప్పారు. సో అక్కడ ఇంటర్వ్యూషన్ చేస్తున్న క్రమంలో అంతా తెలిసింది ఏంటంటే రాధేశ్యామ్ అనే పర్సన్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ద సిండికేట్ ఎంటైర్ సిండికేట్ హూస్ ప్లాన్ దిస్ హోల్ థింగ్. ఇనిషియల్గానే వాళ్ళకి ఇంటెన్షన్ ఏమి లేదు, గోల్డ్ ఇచ్చే ఇంటెన్షన్ ఏమీ లేదు. ఇట్లా ఈజీ మనీ దొరుకుతుందని వాళ్ళు ఇట్లా ఫ్రాడ్ చేద్దామని మా దగ్గర గోల్డ్ ఉంది తక్కువ రేట్కి ఇస్తామని చెప్పేసి ఈ ప్లాన్